ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడింది. నేడు వరల్డ్ వైడ్గా థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సినిమా వాయిదా గల అనివార్య కారణాలు ఏంటో నిర్మాణ సంస్థ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ న్యాయపరమైన సమస్యలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో 14 రీల్స్ సంస్థతో కలిసి నిర్మించిన నేనొక్కడినే, ఆగడు చిత్రాలకు సంబంధించి తమకు రావాల్సిన 28 కోట్ల బకాయిలు చెల్లించేంత వరకు అఖండ 2 విడుదల నిలిపివేయాలని ఈరోస్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అఖండ 2 విడుదల ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ సినిమా ప్రీమియర్ షోలను గురువారం సాయంత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్ల ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిపై గందరగోళం నెలకొన్న కొన్ని గంటల్లోనే అఖండ 2 చిత్రాన్ని పూర్తిగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణపై ముఖ్యంగా అఖండ 2 వంటి భారీ సీక్వెల్స్ తొక్కేయడానికి ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు కుట్ర పన్ని చివరి నిమిషంలో ఈ విడుదలని అడ్డుకున్నాయనే ఆరోపణలు బాలయ్య అభిమానుల నుండి బలంగా వినిపిస్తున్నాయి. తమ హీరో క్రేజ్ను దెబ్బతీయడానికే ఆర్థిక విధానాలను సాకుగా వాడుకొని ఈ ప్లాన్ అమలు చేశారా అని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతం, సనాతన ధర్మం వంటి అంశాలతో అఖండ 2 తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ ప్రమోషన్స్తో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలయ్యను ఇండస్ట్రీలో తొక్కేయడానికే అఖండ 2 రిలీజ్ వాయిదా ప్లాన్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఎవడు ఎదురొచ్చినా మా బాలయ్యను ఆపే దమ్ము ఎవడికి లేదని, బాలయ్యకు ఎవడు ఎదురొచ్చినా వాడికే రిస్క్, బాలయ్య ఒకటికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పెడేస్తామంటూ డైలాగ్స్తో వార్నింగ్ ఇస్తున్నారు అభిమానులు. మేకర్స్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే నేడు విడుదలయ్యేది అఖండ 2. కానీ నిర్మాత పాత అప్పులు క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉండగా హైకోర్టులో కేసు వేయడంతో ఈ సినిమాని ఆపేయాలంటూ స్టే ఆర్డర్ వచ్చింది. దీంతో నేడు విడుదల కావాల్సిన ఈ సినిమాని అర్ధాంతరంగా ఆపేశారు. ఇప్పటికీ ఉన్న సమస్యలు తీరాయా లేదా అనే దానిపై స్పష్టమైన క్లారిటీ రాలేదు. మరోవైపు అభిమానులు ఆలస్యమైన నేటి రాత్రి నుండి షోస్ పడతాయని అనుకున్నారు. కానీ అది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. మేకర్స్ కొత్త విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి మేకర్స్ ఆలోచనలో 2 విడుదల తేదీలు ఉన్నాయట. ఒకటి డిసెంబర్ 12 అయితే మరొకటి డిసెంబర్ 19. తమ బయ్యర్స్తో చర్చలు జరిపిన తర్వాత డిసెంబర్ 19న విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ అదే రోజున అవతార్ 3 చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ఇండియాలో కూడా అంతే క్రేజ్ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో సినిమాకు ఉన్నంత బజ్ ఈ చిత్రానికి ఉంది. అందుకే అఖండ 2కి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని మరోవైపు నుండి ఆలోచిస్తున్నారట. ఈరోజు, రేపు లోపల విడుదల తేదీ విషయంలో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఆదివారం రోజున లేదా సోమవారం రోజున కొత్త విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే ఇప్పటికీ ఈ చిత్రం నుండి 2 ట్రైలర్స్ని విడుదల చేశారు. ఇప్పుడు సరికొత్త డేట్ కోసం మరో ట్రైలర్ని విడుదల చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఉన్న ప్రమోషన్స్తోనే సరిపెట్టుకోవాలి. ఇప్పటికే బాలయ్య, బోయపాటి శ్రీను తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ గట్టిగా ఇచ్చేశారు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఫ్రెష్గా ప్రమోషన్స్ని మొదలు పెడతారో లేదో చూడాలి.